హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్. నేనండి గంగాని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు కొంచెం బయట పనుండి ఇక నేను మా చిన్నబాబు అలా సరదాగా వెళ్ళేసి వద్దామని చెప్పేసి అని స్టార్ట్ అయ్యామన్నమాట. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ని ఇస్తున్నారో వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇకైతే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. అలా సరదాగా మన విజయవాడ పంజా సెంటర్ మీకు తెలిసిందే కదండి, చాలా ఫేమస్ అయిన మన పంజా సెంటర్కి అయితే వెళదామని చెప్పేసి బయలుదేరి అయితే వెళ్తున్నాం అనమాట. సో రంజాన్ సందర్భంగా మన పంజా సెంటర్లో అండి అస్సలు రెండు కళ్ళు చాలా అన్నమాట చూస్తాకి. వాళ్ళు ఈ నెల రోజులు కూడా అసలు ఎంత పంజా సెంటర్ అనేది ఎంత హడావుడిగా, ఎంత ప్రశాంతంగా, ఎంత సరదాగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేను అనమాట. చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఒకసారి చూద్దాము అని చెప్పేసి నేను మా చిన్నబాబు అయితే వెళ్ళడం జరిగింది. ఫలూదాస్ అని, చికెన్ టిక్కా అని, చికెన్ రోస్ట్ అని, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఇలా చాలా రకాలుగా ఫేమస్ అయిన హలీం అని, అలాగే మన చాలా చాలా ఫేమస్ అయిన ఫలూదా, ఐస్ క్రీమ్, ఇక్కడ డబుల్ కా మీఠా చాలా ఫేమస్ అనమాట అండి. ఇక్కడ చాలా చాలా బాగుంటాయి. పూరేడి పెట్టులు అని చెప్పేసి అంటారు కదండి, అవి కూడా అండి వాటి ఫ్రై కూడా చేస్తారనమాట. ఇక్కడ చాలా చాలా బాగుంటుందన్నమాట. చాలా సరదాగా, చాలా కోలాహలంగా ఉంటుంది. చాలామంది వస్తారండి మన విజయవాడ నుంచి. అక్కడైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారనమాట. వాళ్ళైతే మెనూ కార్డ్ పట్టుకొని అక్క రండి, బాబు రండి, తమ్ముడు రండి అని చెప్పేసి అయితే పిలుస్తున్నారు మమ్మల్ని. సో ఇక మేమైతే అన్నీ చూసుకుంటా వెళ్ళాము అనమాట. మాకు అలాగే చిన్న పని కూడా ఉందన్నమాట. ఇక ఆ పని కూడా చూసుకొని వచ్చినట్లుగా ఉంటుంది. అలాగే మనం పంజా సెంటర్ని కూడా ఒకసారి చూసినట్లుగా ఉంటుందని చెప్పేసి వెళ్ళడం జరిగిందనమాట. నేను మా చిన్నబాబు అయితే చాలా సంతోషం అండి. వీడియోలు పెట్టలేకపోతున్నాను, సారీ అండి అందరికీ. ఎందుకంటే నా హెల్త్ కండిషన్ అలా ఉందన్నమాట. మీకు తెలిసిందే, గొంతుక అయితే నాకు మాట్లాడలేకపోతున్నాను. నేను ఎక్కువ వాయిస్ అనేది మాట్లాడలేకపోతున్నాను అనమాట. అయినా సరే మన వ్యూవర్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు మన వీడియోస్ కోసం అని చెప్పేసి నేను ఇలా అన్న ఒక చిన్న వీడియో అన్న చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీయడం అయితే జరిగిందనమాట. అది చూసారండి, చాలా చాలా అండి. అసలు ఆ పండగ వరకు కూడా ఈ నెల 31 అనుకుంటా రంజాన్ పండుగ, ఆ 31వ తారీఖు వరకు కూడా ఎంత కోలాహలంగా ఉంటుందో అండి. ఎక్కడ లేని వాళ్ళందరూ విజయవాడ నలుమూలల నుంచి వస్తారనమాట ఈ పంజా సెంటర్కి. వచ్చి అక్కడ ఉండిన అన్ని ఐటమ్స్ని టేస్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మెయిన్ బాగా ఫేమస్ అయింది ఏంటంటే రుమాలి రోటీ అండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. సో మేమైతే ముందు అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. అది కూడా చూసారా, చికెన్ రోస్ట్ చేస్తున్నారు, అలాగే రుమాలి రోటీస్ చేస్తున్నారు. అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము మేము. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అస్సలు ఖాళీ లేదని పూరేడి పెట్లు అన్నాను కదా, అవేనమాట. అంటే దగ్గరగా క్లియర్గా వెళ్ళి తీయలేదు నేను. ఇక్కడ డబుల్ కా మీఠా ఒకటి, ఫలూదా ఒకటి చాలా ఫేమస్ అండి. అసలు చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూడండి పూరేడి పెట్టెలు. వీటిని ఫ్రై చేస్తారనమాట. అసలు ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పేసి అన్నారు. నేనైతే టేస్ట్ చేయలేదు కానీ బాగుంటుంది అని చెప్పేసి అనడం జరిగిందనమాట. ఇక సో మేము అన్నీ చూసుకుంటూ వెళ్ళామన్నమాట. చూసుకుంటూ వెళ్ళి మా పర్సనల్ పని కూడా చూసేసుకొని మళ్ళీ మేము వస్తా రిటర్న్లో మాకు అక్కడ ఫేమస్ అయిన మన ముస్లిమ్స్ పండగలకి చేసుకునే స్వీట్స్ ఉంటాయి కదండి, సేమియాలు, సన్న సేమియాలు, నేతిలో వేపిని అంట ఇవి. అవేమో హ్యాండ్తో చేశారంట, ఇవేమో మామూలుగా మిషన్తో చేసినవంటండి మాకు చెప్పారు అక్కడ వాళ్ళు. సో ఇక అవి పాలల్లో వేసుకొని వండుకుంటే అసలు ఆ టేస్ట్ మామూలుగా ఉండదండి. సో ఇక అదైతే ఒకటి తీసుకున్నాను నేను. మనకి 70 రూపీస్ పడింది అనమాట. అది మనకి అది 3-4 సార్లు వస్తుందన్నమాట. సో ఇక మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాం అనమాట. ఎక్కడ మనకి కన్వీనియంట్గా ఉంటుంది, ఎక్కడైతే మనం కొంచెం ఏమన్నా టేస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటా మళ్ళీ అయితే తిరిగి మేము వెళ్తున్నాము. సో ఇక బాబు అయితే నేను బిర్యానీ టేస్ట్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఇక అయితే ముందుకు వెళ్తున్నాము. మనకి ఎక్కడైతే బాగుంటుంది అని చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సో మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మేము ముందుకు రావాలనుకుంటున్నాను. అలాగే పెట్టలేకపోతున్నందుకు కూడా నేను చాలా బాధపడుతున్నాను. సో మన వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడైతే చూసారు డబుల్ కా మీఠా అండి అది, అలాగే షర్బత్ అంట 50 రూపీస్ అన్నారు. మమ్మీకి అవేం వద్దు, మనకి మనం డైరెక్ట్గా
బిర్యానీ తిందామని చెప్పేసి అన్నాడు. నేనైతే నీసు తింటలేదండి, బాబుకి అయితే నేను బిర్యానీ అయితే వాడు టేస్ట్ చూస్తున్నాడని చెప్పేసి ఇక బాడీకి అయితే బిర్యానీ ఇప్పిస్తాం జరిగిందనమాట. ఆ వీడియో కూడా మీకు నేను చూపిస్తాను. నాకైతే ఇక్కడ రుమాలి రోటీ అయితే చాలా చాలా ఇష్టం అండి, చాలా మెత్తగా చాలా బాగుంటుందన్నమాట. చేసే విధానం కూడా చూసారండి ఎంత బాగుంటుందో, అలాగే నీట్నెస్ పరంగా కూడా అండి చాలా బాగుంటుంది. మనం ఏమీ ఏంటిట్లా ఉంది అనుకోవడానికి లేదు, అస్సలు ఎక్సలెంట్ అనమాట అండి. సో ఇకైతే మేమైతే మమ్మీ ఇక ముందుకు వెళ్తే ఇంకా లేవు కదా, ఇక్కడే ఏమన్నా తినేసి వెళ్ళిపోదామని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఇక మేమైతే ఇక ఒక చోటకి ఆగి ఇక బిర్యానీ అయితే మా చిన్న బాబుకి ఇప్పిస్తాం అయితే జరిగిందనమాట. వాడు చాలా చాలా బాగుంది అన్నాడు. చాలా సంతోషం అండి, అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీస్తో ఇలా బయటికి వచ్చి వెళ్ళటం చాలా మంచిదనమాట. పిల్లల మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది, వాళ్ళు కూడా అబ్బా మా అమ్మ డాడీ మమ్మీతో వచ్చాం బయటికి అనే హ్యాపీనెస్ ఉంటుందన్నమాట. మనం 24 గంటలు ఎక్కడికి వద్దు ఏది వద్దు అని చెప్పేసి అని వాళ్ళని మనం ఒక బందీఖానాలో ఉంచినట్టుగా అయితే ఉంచకూడదు. సో ఇకైతే వాడిని తీసుకొని రావడం అయితే జరిగిందనమాట. చాలా సంతోషం అండి. వచ్చిన మూమెంట్స్ అన్నీ మీతో ఇలా షేర్ చేసుకోవడం ఇంకా ఇంకా చాలా సంతోషం అనమాట. పెడతానండి కంపల్సరీగా, నా సాయ శక్తిలో నేను ట్రై చేస్తాను మీకు వీడియోస్ పెట్టడానికి. సో వీడియోస్ పెట్టలేకపోతున్నందుకు మీకంటే ఎక్కువగా నేనే బాధపడుతున్నాను, ఎందుకంటే నేనే తీసుకోవాలి, నేనే ఎడిట్ చేసుకోవాలి, అలాగే నేనే అన్నీ చేసుకొని థంబ్నెయిల్ కూడా రెడీ చేసుకొని పెట్టాలన్నమాట. సో నాకంటూ హెల్పింగ్ అనేది ఉండదన్నమాట, ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు, మనం ఎవరిని ఫోర్స్ చేయలేం కదా. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది అనమాట తీయడము. అయినా పక్కా నేను వీడియోస్ అయితే పెడతానండి. ఇకైతే మేము చెప్పాను కదండి ఒక్క చోట ఆగుదామని చెప్పేసి అని ఇక్కడైతే ఆగామన్నమాట. ఇక్కడ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ ఉన్నాయని చెప్పారు. బాబునైతే అడిగాను నేను, ఏం తింటావు నాన్న అంటే బిర్యానీ తింటాను మమ్మీ అంటే. కానీ అంటే రేటు కూడా చాలా రీజనబుల్ అండి, మనకి రెస్టారెంట్లో ఉన్నంత రేట్లు అయితే ఇక్కడ ఉండవు. చాలా కన్వీనియంట్గా ఫ్యామిలీస్ అందరూ కూడా వెళ్ళి హ్యాపీగా తినొచ్చు అనమాట. సో ఇక్కడైతే మేము తిందామని చెప్పేసి అన్ని నిర్ణయించుకొని ఇక్కడైతే ఆగడం జరిగిందనమాట. అస్సలు హలీం అయితే ఎక్సలెంట్ టేస్ట్ అండి, కాకపోతే నేను ట్రై చేయలేదు, అక్కడ తిన్న వాళ్ళు అయితే చెప్పారనమాట. ఇక బాబుకి ఒక బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను, ఇక నాకైతే ఒక రుమాలి రోటీ అయితే ఆర్డర్ చేసుకున్నాను అనమాట. ఇక వాడైతే టేస్ట్ చేస్తున్నాడు, నేనైతే ఇక రుమాలి రోటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అడిగాను అనమాట వాడిని. బాగుంది మమ్మీ అని చెప్పేసి అన్ని చక్కగా తిన్నాడు. ఇక నాకు రుమాలి రోటీ కూడా వచ్చేసింది అనమాట. నేను జస్ట్ ఒక చిన్న మసాలా గ్రేవీ ఇచ్చానమాట, మసాలా గ్రేవీలో డిప్ చేసుకొని నేను రుమాలి రోటీ అయితే టేస్ట్ చేస్తాను. అసలు రుమాలి రోటీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి, వాళ్ళు చేసినట్టుగా మనం చేయలేమన్నమాట, అలా చేస్తారు వాళ్ళు. సో ఇక మేమైతే చక్కగా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాం అనమాట. చాలా బాగా అనిపించింది. బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు, అది నిజమే, కరెక్ట్ కాదంటలేదు. ఎప్పుడన్నా ఇలా వెళ్ళినప్పుడు వాళ్ళు మన కళ్ళ ముందు చేసి పెడుతున్నారు కాబట్టి మనం తింటాకి తడిసే పని అయితే లేదండి. అలాగని చెప్పేసి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే నేను ఇవ్వనమాట బయట ఫుడ్స్కి, చాలా తక్కువగా తింటాం మేము, ఎప్పుడన్నా ఒక్కసారేనండి. మన వీడియోలో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, అది ఆల్మోస్ట్ మేము ఇంట్లోనే అండి అన్నీ, నాకు అన్నీ వచ్చి నేను అన్నీ చేస్తాను కాబట్టి మేము ఎక్కువ బయట ఫుడ్కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వనమాట. ఇక అలాగో చిన్నబాబు వచ్చాడు కాబట్టి వాడు అడుగుతున్నాడు అని చెప్పేసి ఇక తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇకైతే తినేసేసాము. ఆ బాబు కూడా సర్వింగ్ చాలా బాగుంది, అక్క ఎలా ఉంది మా సర్వింగ్ అని చెప్పేసి అన్నాడు. చాలా బాగుందని చెప్పేసి అని ఇక మేము తినేసి బిల్ కట్టేసేసేసి ఇక మేము బయటకు అయితే వచ్చేసి ఇక రిటర్న్ అయిపోతున్నాం అనమాట ఇంటికి. సో అన్నీ అండి ఇక్కడ పంజా సెంటర్ అనేది చాలా, మన విజయవాడ పంజా సెంటర్ అనేది చాలా ఫేమస్ అండి. మన విజయవాడ పరిధిలో ఎవరైనా ఉంటే కనుక వచ్చి కంపల్సరీగా విజిట్ చేయండి, చాలా చాలా సరదాగా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళండి, ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వాళ్ళు ఫ్రెండ్స్తో వెళ్ళి ఎవరి ఇష్టం వాళ్ళదనమాట. ఫ్యామిలీతో అయితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం అనమాట. చాలా సంతోషం. ఇక అయితే మేము ఆటో ఎక్కి వెళ్ళిపోదామని చెప్పేసి అని అయితే వచ్చేస్తున్నాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు సాయంత్రం మా చిన్నబాబుతో ఇలా గడపడం అనమాట. చాలా సంతోషం, చాలా హాయిగా కూడా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత వచ్చామన్నమాట బయటికి మేము. ఇంకా మీకు తెలిసిందే కదండి, వీడియోస్లో నేను చెప్తూనే ఉంటున్నాను కదా. సో ఇకైతే మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీతో షేర్ చేసుకోవాలని చాలా ఆశపడుతున్నాను. సో ప్లీజ్ లైక్ చేయండి, మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, షేర్ కూడా చేయండి. లైక్ అనేది చాలా తక్కువ మంది చేస్తున్నారు. ఒక 100 మెంబర్స్ చూస్తుంటే కనీసం ఒక
20 లైక్స్ కూడా రావట్లేదండి. మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే అది ఇంకొకరికి షేర్ అవుతుంది అనమాట మీ లైక్ వల్ల. సో తప్పకుండా మర్చిపోకుండా వీడియో చూసేటప్పుడు ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టబోయే వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు ముందుగానే వస్తాయి, నోటిఫికేషన్ లాగా వస్తాయి అనమాట. సో ఇక మేమైతే బస్ స్టాప్కి అయితే వచ్చేసేసామన్నమాట. మన విజయవాడ మార్కెట్ బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసేసాము. ఇక మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. బస్ ఎక్కాలా ఆటో ఎక్కాలని. మా ఊరికి వెళ్ళే బస్సు అయితే ఇక్కడ రావట్లేదు అనమాట. సో ఇక చాలాసేపు అయిపోతుంది, నైట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక మేము వెయిట్ చేయకుండా ఆటో అయితే ఎక్కేసేసామన్నమాట. చాలా సంతోషం అండి. ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకున్నాను అనే సంతోషం నాకు కలిగిందనమాట. సో ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అలాగే మీరు కూడా నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా నా ఫ్యామిలీ లాగా నేను భావిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకున్నాను. అలాగే చేసుకున్న వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీగా మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో, వంటకం వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు ఈ వీడియోని చూసి ఎలా ఉంది ఏంటి అని తప్పకుండా నాకు కమెంట్ అయితే చేయండి. చాలా చాలా బాగుంటుంది, చాలా సరదాగా ఉంటుంది. మన విజయవాడలోని పంజాబ్ సెంటర్ చాలా ఫేమస్ అయిన పండగ టైంలోనండి. మళ్ళీ మిగతా రోజుల్లో ఏమీ ఉండదు అనమాట. అక్కడ చాలా చాలా బాగుంటుంది. మన విజయవాడ పరిధిలో ఎవరైనా ఉంటే కనుక వెళ్ళాలి అనుకుంటే కనుక కంపల్సరీగా వెళ్ళండి. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, సంతోషంగా ఉండండి. ఇదేనండి నేను నుంచి కోరుకునేది. చాలా చాలా సంతోషం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్ అండి. మళ్ళీ చెప్తున్నాను, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్ అండి అందరికీ.